మనకి ఉప్పల్ మెట్రో వచ్చేసి కేవలం మనకి 1.3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే మనం బస్ స్టాప్ చూసుకున్నట్టయితే ఉప్పల్ బస్ స్టాప్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మీరు ఓనర్ తోటనే మాట్లాడుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి ఇంకో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి, G+2లో ఉంటుంది. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్ చూసుకున్న ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నంబర్ ఉంటుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. ముందుగా ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో 150 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి G+2 హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి 2.5 years ఓల్డ్ హౌస్ అండి. మనం లొకేషన్ హైలైట్ చూసుకున్నట్టయితే మనకి ఉప్పల్ మెట్రో వచ్చేసి కేవలం మనకి 1.3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే మనం బస్ స్టాప్ చూసుకున్నట్టయితే ఉప్పల్ బస్ స్టాప్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ ఉంటుందండి. మెట్రో 1.3, బస్ స్టాప్ 1.2, అతి సమీపంలో ఉంటుందండి. మన డ్రైవ్ కూడా చూసుకున్నట్టయితే 2 నుంచి 3 నిమిషాలలో మనకి మెయిన్ రోడ్ కూడా వెళ్ళొచ్చండి. అలాగే మనం ఇప్పుడు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం అండి. మనకి ఫేజింగ్ వచ్చేసి మనకి 28.7 ఉంటుందండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి G+2 హౌస్ అని చెప్పుకున్నదండి. ఇక్కడ మనకి మంచి రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీకి వచ్చేసి. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు అండి. నంబర్ ఆఫ్ ది హౌసెస్ మధ్యలో ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ నుంచి స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి. ఇప్పుడు మనం ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ కూడా ఒకసారి చూసుకుందాం అండి. చూసుకోవచ్చు, ఇది మనకి 25 feet రోడ్ అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ముందుగా ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్ చూసుకున్న ముందు ఈ హౌస్ ఎందుకు అమ్ముతున్నారో కూడా ఒకసారి తెలుసుకుందాం అండి. ఓనర్ వచ్చేసి ఇంకా అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారండి, కాబట్టి ఈ హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఓనర్కి ఇంకా వేరే హౌస్ కూడా ఉంది కాబట్టి ప్రాపర్టీ అనేది సేల్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాకి వచ్చామండి. చూసుకోవచ్చు, ఇందులో చూసుకున్నట్టయితే మనకు ఒక హ్యాష్ బ్యాక్ కార్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. చూసుకోవచ్చు అండి, ఆల్రెడీ మనకి టెనెంట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు బైక్ పార్కింగ్ చేసుకున్నారండి. ఈజీగా అయితే కంఫర్టబుల్గా ఒక 3 బైక్స్ అయితే ఈజీగా పార్కింగ్ చేయడం జరిగింది. అలాగే ఇటు ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందామండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది. వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా నేను మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. చూసినాకనే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఓనర్కి కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్ అని చెప్పుకున్నాం కదండి. మనకి గేట్ చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో రావడం జరిగిందండి. మన స్టెప్స్ చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది. స్టెప్స్ కింద కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇప్పుడు మనము రెంటల్ పోర్షన్ కూడా చూసుకుందాం అండి. ముందుగా మనం ఒకసారి మెయిన్ డోర్ కూడా చూసుకుందాం అండి. కంప్లీట్ ఇండియన్ టెక్ తోటనే మనకి డిజైన్ అనేది చేయడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే ఓనర్ స్వయంగా కట్టించుకున్నారు కాబట్టి అండి కన్స్ట్రక్షన్ క్వాలిటీలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది కూడా చేయలేదండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK హౌస్ అండి. మనం సింహోద్వారం చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో రావడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి తూర్పు ఈశాన్యంలో ఒక విండో కూడా రావడం జరిగింది. అలాగే ఉత్తర ఈశాన్యంలో కూడా విండో అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకుందామండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇటువైపు సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇందులోనే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పూజ గది అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే చూసుకోవచ్చు, పూజ గది ముందు కూడా మనకి చాలా స్పేస్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా అయితే మనం పూజ అనేది కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. 6 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకుందాం అండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్, మనకి ఎల్ షేప్లో మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగిందండి. కింద వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వాస్తు ప్రకారంగా మనకి తూర్పు ఆగ్నేయంలో మనకి విండో అన్నది కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి గ్రాసరీస్ పెట్టుకోవడానికి స్టోరేజ్ రూమ్ అన్నది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే ఈ డైనింగ్ ఏరియా నుంచి కూడా మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ డోర్ రావడం జరిగిందండి. ముందుగా ఒకసారి ఇక్కడ విండో కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి దక్షిణ ఆగ్నేయంలో ఉంటుందండి. అలాగే మనకి డోర్ కూడా చూసుకున్నట్టయితే దక్షిణ ఆగ్నేయంలో ఉంటుంది. ఇప్పుడు మనం దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి డోర్ నుంచి వచ్చాం కదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే వాషింగ్ ఏరియా. ఇది వచ్చేసి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 150 square yards అండి. కాకపోతే మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ నైరుతి అనేది పెరిగిందండి. ఇల్లు మాత్రం చూసుకున్నట్టయితే మనకి స్ట్రైట్గానే కట్టిందండి. వాస్తు ప్రకారంగా అయితే హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇది నైరుతి కూడా పెరిగింది కదండి. మనం చూసుకున్నట్టయితే అక్కడ వాయువ్యం నుంచి నైరుతి వరకు కూడా మనం స్ట్రైట్గా కూడా చేసుకోవచ్చు అండి. హౌస్ చూసుకున్నట్టయితే తూర్పు వైపు వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇది ఒకటి మాత్రం ఉందండి, నైరుతి అయితే మనకి పెరిగింది. స్ట్రైట్గానే అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే హౌస్ వచ్చేసి మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. జస్ట్ మనకి ఏంటంటే నైరుతి పెరిగింది, మీరు స్ట్రైట్ కావాలనుకుంటా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి 2 BHK రావడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా మిగులుతుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్ రావడం జరిగిందండి. అలాగే సజ్జ వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి పడమలో మనకు ఒక విండో అనేది కూడా రావడం జరిగిందండి. ఇందులో మనకి ఒక వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు.
కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్టయితే హౌస్ వచ్చేసి చాలా బాగుందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఓనర్కి కాల్ చేస్తున్నట్టయితే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఒక 3x5 దివాన్ కాట్ అయితే ఈజీ వేసుకోవచ్చు అండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్, ఇటువైపు చూసుకున్నట్టయితే లో రూఫ్. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ మనకి ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఇందులో కూడా మనకి ఏసీ పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది వచ్చేసి ఓనర్స్ ఉండేందుకు కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా రెండు కూడా సేమ్ ఉంటుందండి. కాబట్టి మీకు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి 6 to 6.5 feet అయితే మనకి విడతన రావడం జరిగిందండి. రైలింగ్ చూసుకున్నట్టయితే స్టీల్ రైలింగ్ విత్ టఫ్ అండ్ గ్లాస్ తోటి చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్ కూడా చూసుకున్నామండి. మనకి మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఇండియన్ టెక్ తోట డిజైన్ అయితే చేయడం జరిగిందండి. జస్ట్ మీరు ఈ హౌస్ కనుక పర్చేజ్ చేసుకున్నట్టయితే ఈ పాలిషింగ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ ఇదంతా కూడా చేసుకున్నట్టయితే హౌస్ వచ్చేసి బ్రాండ్ న్యూ హౌస్ లాగానైతే ఉంటుందండి. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహోద్వారం కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఇక్కడ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో ఒక విండో, అలాగే ఉత్తర ఈశాన్యంలో కూడా విండో అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ సోఫా సెట్ వేసుకున్న కూడా చూసుకోవచ్చు అండి. ఇటువైపు సోఫా సెట్ వేసుకున్న కూడా మనకి టీవీ విజిబిలిటీ అనేది కూడా బాగా కనబడుతుందండి. స్లాబ్ హైట్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచి హైట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ అనేది కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ పూజా గది కూడా చూసుకుందామండి. పూజ గది ముంగట కూడా స్పేస్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గానైతే ఇద్దరైతే కూర్చొని పూజ చేసుకునేది వీలు ఉంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి. చూసుకోవచ్చు అండి, మనకి ఎల్ షేప్లో ఉంటుంది. టెనెంట్స్ ఉంటారు కాబట్టి అండి నేను కొంచెం రఫ్గానే తీస్తున్నాను, ఏమనుకోవద్దండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి స్టోరేజ్ రూమ్. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే ఒక 4 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వస్తుందండి. ఫ్రిడ్జ్ మీరు ఇటువైపు షిఫ్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. వాషింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇప్పుడు మనం హాల్ అండ్ కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం అండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో మనకి 5x6 మంచం వేసుకున్నట్టయితే ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుందండి. ఇందులో ప్రజెంట్ అయితే మనకి 3x6 మంచం అయితే ఉందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జ. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి పడమ విండో. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుందండి. అలాగే ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5x6 మంచం వేసుకోగా కూడా ఇంకా చాలా స్పేస్ కూడా మిగిలిందండి. చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే మనకి ఇంత స్పేస్ ఉంటుంది కాబట్టి మనకి మాస్టర్ బెడ్రూమ్లోనైతే ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుందండి. ఒకవేళ 5x6 మంచం వేసుకున్నట్టయితే మీకు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నానండి. సెకండ్ ఫ్లోర్ సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది కాబట్టి మీకు సెకండ్ ఫ్లోర్ అయితే చూపించట్లేదు. ఇందులో చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా మనకి ఉత్తర వాయువులో ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఇక్కడ మనకి బెడ్ వేసుకున్న కూడా చూసుకోవచ్చు అండి. మనకి వాకింగ్ స్పేస్ అనేది కూడా చాలా ఉంది. ఇటువైపు వార్డ్రోబ్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అండ్ సజ్జ. అలాగే ఈ వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా నేను మీకు కంప్లీట్గా చూపించడం జరిగింది కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించి డిస్ప్లేలో కనబడుతున్న ఓనర్కి కాల్ చేసినట్టయితే మీ క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. పర్సనల్ కూడా మీరు విజిట్ చేసి చూడండి. రఫ్గా చూపించానండి, ఎందుకంటే టెనెంట్స్ ఉంటున్నారు కాబట్టి. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అయితే సేమ్ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఇవన్నీ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అయితే ప్రజెంట్ అయితే రెంట్కి ఇవ్వడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లోనైతే మనకు మొన్ననే వెకేట్ చేసిದ್ರು. ఇప్పుడు మనం ఓవరాల్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకొని మన ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి శాండ్తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది కూడా చేయలేదండి. అలాగే ఈ హౌస్ చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 150 square yards అండి. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకి టెనెంట్స్ అన్నది కూడా ఇవ్వడం జరిగిందండి. అది వచ్చేసి 2 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా మనకి 2 BHK ఉంటుంది. ఇప్పుడు మనం రెంటల్ విషయం చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే మనకి 34,000 రెంట్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయం కూడా చూసుకున్నట్టయితే మనకి 1,75 lakhs చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు ఇందులో చూసుకున్నట్టయితే మీకు బ్యాంక్ లోన్ అన్నది కూడా మీకు 75 to 80% వరకు అయితే ఈజీగా బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. మీ ప్రొఫైల్ బాగుంది అనుకోండి, ఇంకెక్కువ కూడా లోన్ వస్తుందండి. ఏదైతే 1,75 లక్షలు చెప్పానో అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి. టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 3,250 SFT రావడం జరిగిందండి. బిల్డప్ ఏరియా వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనకి లొకేషన్ హైలైట్స్ కూడా పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఇది వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి వాస్తు ప్రకారంగా చూసుకున్న హౌస్
వచ్చేసి కన్స్ట్రక్షన్ అయితే మంచిగా చేశారండి. ఒకటి ఏంటంటే మనకి నైరుతి సైడ్ మనకి కింద కాంపౌండ్ వాల్ అయితే పెరిగిందండి. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే స్క్వేర్ గా కూడా చేసుకోవచ్చు అండి. ఈ నైరుతి ఒకటే తప్పించండి, మీదైతే హౌస్ వచ్చేసి చాలా బాగుంది. పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. హౌస్కి వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం లేదండి, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. డిస్ప్లేలో పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మీరు ఓనర్ తోటనే మాట్లాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.